హాయ్ అండి, నేను మీ మల్లేశ్వర్. వెల్కమ్ బ్యాక్ టు మల్లీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో చికెన్ హలీం చేసి చూపించబోతున్నానండి. రంజాన్ వచ్చిందంటేనే ఎక్కువగా గుర్తొచ్చేది హలీం. ఈ హలీంని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజు అరకేజీ చికెన్ తోటి ఈ హలీం అనేది చేసి చూపిస్తాను. ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఒక్కసారి కనుక ఇలా చేశారంటే బయట అసలు కొనరండి. హలీం అనేది ఎప్పుడు కావాలన్నా ఇలా ప్రిపేర్ చేసుకుంటారు. అలా నోట్లో పెట్టుకుంటే ఇలా జారిపోద్ది. అసలు ఎంత బాగుంటుందంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ హలీం చేసుకోవడానికి ఫస్ట్ పప్పులన్నీ కూడా నానబెట్టుకోవాలండి. అందుకోసం ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు పెసరపప్పు, 2 స్పూన్లు మినపగుళ్ళు, 2 స్పూన్లు కందిపప్పు వేసుకోవాలి. ఈ పప్పులన్నీ కూడా 2 స్పూన్ల చొప్పున తీసుకున్నాం కదా. ఇప్పుడు గోధుమ రవ్వ మాత్రం డబల్ క్వాలిటీలో తీసుకోవాలి. అంటే 4 స్పూన్లు గోధుమ రవ్వ, 4 స్పూన్లు బాస్మతి రైస్ వేసుకోవాలి. తర్వాత ఒక 10 నుంచి 15 బాదం పప్పు, ఓ 10 నుంచి 15 జీడిపప్పును కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు బార్లీ కూడా వేసుకొని వీటన్నిటిని కూడా 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకొని మూత పెట్టేసి ఒక 4 గంటలైనా సరే నానబెట్టుకోవాలి. అంత టైం లేదనుకుంటే కనీసం 2 గంటలైనా సరే కంపల్సరీగా నానబెట్టుకోవాలి. అప్పుడే పప్పులన్నీ కూడా బాగా నానతాయి. తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ గిన్నెని పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసుకొని ఇవి కొద్దిగా వేడైన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. అంటే చెక్క, లవంగాలు, యాలకులు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక అరకేజీ బోన్లెస్ చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకొని ఉంచాను. మీరు బోన్ ఉన్నదైనా సరే తీసుకోవచ్చండి, లేదా ఇలాగ బోన్లెస్ అయినా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 3 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం అనేది మనం చికెన్ ఉడికించేటప్పుడే వేసుకుంటాము. ఇంకా హలీం ప్రిపేర్ చేసేటప్పుడు కారం వాడడం, మిరియాల పొడి వేసుకుంటాము. కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి. అలాగే 1 స్పూనున్నర కల్లుప్పు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాకు వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకుంటూ చికెన్కి పట్టేలాగా హై ఫ్లేమ్లో ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు మనం వేసుకున్న నెయ్యి, ఆయిల్ వేసుకున్నాం కదండి, అందులో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ని. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా చికెన్కి పట్టేలాగా ఈ విధంగా గరిటెతోటి కలుపుకుంటూ ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ మునిగేంత వరకు కూడా నీళ్ళు పోసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఈ చికెన్ మునిగేంత వరకు కూడా, అంటే ఒక 300 నుంచి 500 ml వరకు నీళ్లు పడతాయి. చికెన్ మునిగేంత వరకు కూడా ఈ విధంగా నీళ్ళు పోసుకొని ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి చికెన్ని. చికెన్ ఉడకడానికి పెద్దగా టైం పట్టదు కాబట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోద్ది. ఈలోపు వేరే స్టవ్ పైన చిన్న కుక్కర్ పెట్టుకొని నానబెట్టి ఉంచిన పప్పులో నుంచి నీళ్ళన్నీ కూడా వంపేసుకొని ఈ పప్పునంతా కూడా కుక్కర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల నీళ్ళను కూడా పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. లో ఫ్లేమ్లోనే పెట్టాలి. హైలో పెట్టామంటే పప్పు అంతా కూడా అడిగంటిపోయిద్దండి. అందుకని లో ఫ్లేమ్లోనే 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించామంటే చక్కగా ఉడికిపోతాయి పప్పులు, బియ్యం అంతా కూడా. ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు చికెన్ కూడా ఉడికించానండి. ముక్క అనేది బాగా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడకాలి. ఒకవేళ చికెన్ ఉడకకుండా ఇంకా గట్టిగా ఉందనుకుంటే మరొక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకోండి. ఈ చికెన్లో వేసిన నెయ్యి, ఆయిల్ అంతా కూడా చికెన్ ఉడికించిన తర్వాత ఇలాగ పైన లేయర్ లాగా వచ్చింది. ఇదంతా కూడా గరిటెతోటి ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. తర్వాత పప్పు గుత్తి తీసుకొని చికెన్ని ఎంత వీలైతే అంత మెత్తగా మెదుపుకొని పెట్టుకోవాలి. ఒకవేళ మీరు బోన్తో చికెన్ తీసుకుంటే ఫస్ట్ బోన్స్ అన్నీ కూడా సపరేట్ చేసుకొని తర్వాత చికెన్ని బాగా మెత్తగా మెదుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పును ఉడికించి పెట్టానండి. బాగా మెత్తగా ఉడికింది. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వేసుకుంటూ తగినన్ని నీళ్లు కూడా పోసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా గంధంలాగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఈ కుక్కర్లోకి మిక్సీ పట్టించిన ఈ పేస్ట్ని అంతా కూడా వేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసుకొని పప్పు గుత్తితోటి ఈ చికెను, ఈ పేస్ట్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత
మిక్సీ జార్లోకే మరొక పావు లీటర్ వరకు నీళ్ళని కూడా పోసుకొని దొలిపి ఇందులోకి పోసుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా, ఒక అర స్పూను యాలకుల పొడి, 1 స్పూనున్నర మిరియాల పొడి వేసుకోవాలి. హలీంలో కారం చాలా తక్కువగా వేస్తారు. ఇందాక చికెన్ ఉడికించేటప్పుడు వేసాం కదా, ఇంకా అది సరిపోయిద్దండి. ఈ కారం అంతా కూడా మనకు ఆ స్పైసీ అంతా కూడా మిరియాల పొడి ద్వారానే రావాలి. అందుకే కొద్దిగా మిరియాల పొడి ఎక్కువ వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాకు కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మరొక అర లీటర్ వరకు నీళ్ళని పోసుకొని బాగా కలుపుకోవాలి. సిమ్ టు మీడియంలో పెట్టేసుకొని పప్పు గుత్తితోటి అడుగంటకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించాలి. అలాగే రుచి సరిపోను కల్లుప్పు, మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ ఉడికించాలి. నెయ్యి కొంచెం ఎక్కువే పట్టిద్ది. అప్పుడే హలీం టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది బాగుండిద్ది. 20-25 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత హలీం అనేది ఇలాగా కాస్త దగ్గరగా అయ్యి జిగురుతనంతో మనం పప్పు గుత్తి లేపుతుంటే ఇలాగా దారాలాగా వచ్చిద్దండి. ఇంకా ఇలా ఉంటే హలీం రెడీ అయినట్టే. ఇప్పుడు ఒక బౌల్లోకి వేడివేడిగా ఈ హలీంని వేసుకొని, ఇందాక చికెన్ ఉడికించినప్పుడు ఆయిల్ని సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసుకొని ఇక్కడ జీడిపప్పును కూడా వేయించి పెట్టుకున్నాను, వాటిని వేసుకోవాలి. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, పైన నిమ్మరసం పిండుకొని వేడిగా తినండి. అసలు ఎంత బాగుంటుందంటే బయట హోటల్లోది కూడా పనికిరాదండి, అంత టేస్టీగా ఉండిద్ది.